28 సంవత్సరం. నా తల్లిదండ్రులు నేర్చుకున్నటువంటి బుద్ధులు, రాజకీయ చాణక్యం ఏదైతుందో జన్ను సార్ దగ్గర నేర్చుకున్నాను. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర అడిగిమరి ఉండాలి, రాజకీయ పోరాట కర్తవ్యాలను ఎలా రూపొందించుకోవాలి, నిత్యం జన్ను సారు మాతో చర్చించేవాడు, మాట్లాడేవాడు. వాటిని కార్యరూపంలోకి దాల్చడం కోసం మీరేం చేయాలి అనేటువంటి అనేక సలహాలు, సూచనలు మాకు ఇచ్చేటువంటి వాడు. కొన్ని సందర్భాలలో తాను ఇచ్చినటువంటి సూచనల్ని, తాను చెప్పినటువంటి మాటల్ని అమలు చేయక, మీరు ఎందుకు ఈ కార్యక్రమం చేయలేదని చెప్పి అంటే, డబ్బులు లేవు అందుకనే మీరు చేయలేదంటే, డబ్బులు లేకపోతే తన తాకట్టు పెట్టానని నేను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాడిని. మీరు నాతో చెప్పాలి కదా, మీరు ఎందుకు ఈ కార్యక్రమం చేయలేకపోయారని అనేక సందర్భాల్లో మా మీద సీరియస్ అయినటువంటి సందర్భాలు కూడా చాలా కుక్కలు ఉన్నాయి. ఒకవైపు పార్టీ పట్ల ఎంత నిబద్ధతగా నిజాయితీతో పనిచేయాలో చెప్తూనే, మరొక వైపు పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఫుల్ టైం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకలికి చంపేవాడు కాదు. తను ఎక్కడున్నా ఫోన్ చేసి ముందు తను మాట్లాడే మాట, అన్నం తిన్నావా? లేదు సార్ ఇంకా తినలేదు. ఎందుకు తినలేదు? ముందు తిను, తిన్నాకనే పని చేయి అని చెప్పేటటువంటి వాడు. అనేక సందర్భంలో ఈ సూర్యాపేట ఆఫీస్లో నేను నాలుగు సంవత్సరాల దాకా ఇక్కడ పీడిఎస్ నిర్మాణంలో పనిచేశాను. ఈ ఆఫీస్లో ఉన్నాను. ఈ ఆఫీస్లో ఉన్నప్పుడు అనేక సందర్భాలు కలెక్టర్ ఇంటి దగ్గర అప్పలు చేసినప్పుడు అప్పలు పంపేవాడు. లేదు ఆదివారం చికెన్ మటన్ తెచ్చుకున్నప్పుడు ఫోన్ చేసి అన్నం తినమని చెప్పి అడిగి మరి ఇంటికాంచి బాక్సులో కూర పట్టుకొచ్చేవాడు. అంటే కార్యకర్తల్ని ఉద్యమంలోకి తీసుకురావడమే కాదు, ఉద్యమంలోకి తీసుకొచ్చిన వారిని ఎలా నిలబెట్టుకోవాలో కూడా తెలిసినటువంటి వాడు జన్ను సారు. కొంతమంది కార్యకర్త వస్తే వాడు సచ్చిందో బతికిందో కూడా కొంతమంది చూడరు. కానీ జన్ను సార్లో నచ్చినటువంటి ఒక మంచి క్వాలిటీ ఏదైతుందో అది కార్యకర్తల్ని తీసుకురావడం, తీసుకొచ్చిన వాళ్ళని నిలబెట్టడం ఏదైతుందో దానికి ఇప్పటి వరకు నేను ఇవాళ దాదాపు 20-25 సంవత్సరాలుగా ఈ పార్టీలో పనిచేస్తున్నానంటే అది జన్ను సార్ అందించినటువంటి స్ఫూర్తి, జన్ను సార్ నుంచి నేర్చుకున్నటువంటి స్ఫూర్తి. ఆ పోరాట స్ఫూర్తితోనే నువ్వు నల్గొండ పోవాలి, నల్గొండ ప్రాంతంలో నువ్వు నాయకత్వం అందించాలని చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో నాకు ఎవరూ లేరు, కనీసం నాకు మంచినీళ్ళు అందించే వాళ్ళు కూడా లేరు. ఎవరైనా పోలీసులు అరెస్ట్ చేసినా లేకపోతే ఎవరైనా దాడి చేసినా నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరంటే, ఒరే పిచ్చోడా మేము అందరూ ఉన్నాం కదా, నీ మీద ఈగ వాళ్ళ మేమందరం నీకు అండగా ఉంటామని చెప్పి ఆ ప్రాంతానికి పంపి ఇప్పటి వరకు కూడా ధైర్యంగా నిన్న ఆ ప్రాంతంలో నిలబెట్టగలిగినటువంటి నాయకుడు తమిళ జన్ను సారు. ఒక పీడితుడు ఉద్యమానికి నాయకత్వం వహిస్తే, ఒక పీడితుడు ఉద్యమానికి నాయకత్వం వహిస్తే ఆ ఉద్యమం ఎంత బలంగా పేద ప్రజల కోసం పనిచేస్తుందో ఒక జన్ను సారు ఉదాహరణ. తన గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏంటో తెలియనప్పుడే నాస్తికవాదాన్ని అలవర్చుకొని ప్రశ్నించడం నేర్చుకొని ఆ ఊళ్ళో ఉన్నటువంటి భూస్వాములు, దొరలు, పటేళ్లు, ప్రధానంగా రాజకీయ గుండాలందరూ కూడా నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు అని చెప్పి దాడి చేసినా, లేదు నీ ఇంటిని మొత్తం కూడా తగలబెట్టినా, నీ కుటుంబ సభ్యులపైన దాడి చేసినా ఎక్కడ కూడా అధైర్యపడకుండా కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏందో తెలియనప్పుడే మొక్కవోని ధైర్యంతో నిలబడి ఈ ఉద్యమం వైపు వచ్చినవాడు. తన ఆలోచనకు ఆచరణ కూడా తోడు కావాలనుకున్నాడు. అందుకనే మార్క్సిజం, లెనినిజం, మావోయిజం విధానం ఏతుందో, కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి చూపినటువంటి ప్రతిఘటన పోరాట బాట ఏతుందో ఆ దారిలోనే పేద ప్రజలకు విముక్తి కలుగుతుందని చెప్పి భావించి విప్లవోద్యమానికి వచ్చినోడు. కనిపిస్తే కాల్చివేస్తారు, లేదా కనపడితే రౌడీలు, గుండాలు మార్గ మధ్యలో చంపేస్తారు, వ్యవసాయ భయం దగ్గర నిద్రపోతే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు అనుకున్నప్పుడు కూడా నా ప్రాణం కంటే ఉద్యమమే ముఖ్యం అని భావించి ఈ ఉద్యమాన్ని నిలబెట్టినోడు, ఈ ఉద్యమాన్ని బతికించినోడు, ఈ ఉద్యమంలో అనేక మందిని తీసుకొచ్చేటువంటి గొప్ప నాయకుడు కామ్రేడ్ జన్ను సార్. కామ్రేడ్ జన్ను సార్ గురించి ఒక్కరోజు చెప్పుకుంటాను,
ఒక 2 రోజులు చెప్పుకుంటున్నాం, ఆ బాధ తీరదు. నగరకల్ ప్రాంతంలో మేము చెప్పినప్పుడు తిరుగుతున్నప్పుడు గజనవన్న ఇట్లా మేము పోతున్నప్పుడు అన్న భార్య అన్నది, చెన్నిసార్లు ఉన్న క్వాలిటీ ఏంటంటే కార్యకర్తలు, మన దగ్గర కార్యకర్తలైనా దూరపు కార్యకర్తలైనా ఎవరైనా వస్తే అన్న ముందు కడిపే చూస్తాడు. ముందు అన్నం తిన్నరా తినలేదా ఈ ప్రశ్న అడిగిన తర్వాత నేను మిగతా ఏదైనా మాట్లాడతాడు, యోగక్షేమాలు ఏదైనా మాట్లాడతాడు. తినకపోతే వెంటనే తింటాను అని చెప్పి ఓట్ల కన్నా పంపిస్తాడు, లేకపోతే కూరగాయలకు డబ్బులు ఇచ్చిపోతాడు అని చెప్పినటువంటి పరిస్థితులు. అంటే కార్యకర్తలు అంటే ఎంత అభిమానించేవాడు, ఎంత ఆదరించేవాడు జనరల్ చూస్తేనే అర్థమవుతుంది. అలాంటి జనరల్ ఆయన అందించినటువంటి పోరాట స్ఫూర్తిని ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా ముందు తీసుకుపోదని చెప్పి ఈ సందర్భంగా ప్రతిభూడుతూ అమరాయకం జన్ను సారు